జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు శ్రీ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఈ క్షేత్ర దర్శనం చేసుకోవడం కేవలం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యన మనం చూస్తున్నాం తిరుమల గురించి, తిరుమల పవిత్రత గురించి, లడ్డూను గురించి, లడ్డూలో జంతు కొవ్వును కలిపారన్నటువంటి అసత్య ప్రచారాలతో లడ్డూ విషయంలో ఈ వేరే ఇక్కడ మనకు కూటమి ప్రభుత్వంలో జరిగినటువంటి అన్యాయాలను, అక్రమాలను, ఈవీఎంలో జరిగినటువంటి అక్రమాలను తను ఏవైతే చెప్పాడో సూపర్ 6 వాటిని మరుగుపరచడానికి, అంతేకాకుండా స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేటీకరణ చేయడానికి కూడా ఇటు ఆ విధంగా మళ్ళించి ఇక్కడ కేవలం ఈ లడ్డూ విషయంలో ఎలాంటిది జరుపుకోకుండా అది కూడా స్వయంగా టీటీడీ ఈవో గారు ఏం చెప్పారంటే, మేము ఈ ట్యాంకర్స్ వచ్చాయి వాటిని పంపించేసాం వెనక్కి, అది వాడలేదు ఆ ట్యాంకర్లో ఉండేటువంటి నెయ్యి, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కాదు జరిగిండేది, అది ఉండొచ్చిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జరిగిండేది. ఆ విషయాన్ని జనాలందరూ గమనించారు, నోట్లో ఉంచుతారన్నటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఈ లడ్డు అన్నటువంటి విషయాన్ని వచ్చేసిన జనాల ముందుకు తెచ్చి ఏదో అపవిత్రం చేశారు, కొవ్వు కలిపినటువంటి లడ్డూను జనాలకు ఇచ్చారు అని చెప్పేసి నన్ను జనాలను మభ్యపెట్టడం, అబద్ధాలను నిజం చేయడంలో ముఖ్యుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు అన్నటువంటి విషయం అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి జనాలు కూడా ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు పక్కా అబద్ధం చేస్తున్నాడు, పక్కా అబద్ధంలో ఈ విషయం లడ్డు విషయంలో చేస్తున్నారు అన్నటువంటి విశేషంలో చెప్తున్నారు. ఇంతవరకు మనం చూసాం 100 రోజులు మించిన పాలనలో కేవలం సూపర్ 6లో ఒక పెన్షన్స్ తప్ప ఏది కూడా ఒక్కడికి కూడా ముందుకు వేయలేదు. ముందడుగు ఏదన్నా వేశారంటే వైఎస్ఆర్సీ శ్రేణులపైన తప్పుడు కేసులు పెట్టడం, వైఎస్ఆర్సీ శ్రేణులు చేసిన అనవసరంగా జైల్లోకి పంపించడం, వైఎస్ఆర్సీ శ్రేణులపైన ఇండ్లపైన దాడి చేయించడం, ఇండ్లను పగలగొట్టించడం, కార్లను పగలగొట్టించడం, అనవసరంగా వైఎస్ఆర్సీ శ్రేణులను చేసిందను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అనుకుంటున్నారు కూటమి వైఎస్ఆర్సీపీకి వచ్చేసిందను ఎవరు లేరు, ఏమీ రావడం లేదు, పెట్టడం లేదు అని కాదు. ఒక ప్రభుత్వం అన్నటువంటిది కష్టము నష్టము మీకు ఒక ప్రభుత్వం ఏర్పడింది. ఈ ప్రభుత్వానికి ఒక ఛాన్స్ ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో మేము వచ్చేసిన ఛాన్స్ ఇస్తున్నాం, అంతేగాని వైఎస్ఆర్సీపీకి క్యాడ్ అన్నటువంటిది లేకపోలేదు. దాదాపుగా 40% వరకు మేము వచ్చాం. కొద్దిలోనే కూటమి ఈవీఎంలలో జరిగినటువంటి మోసంలో మేము ఈసారి వెనకబడ్డాం. ఇంకా ముందు వచ్చేసిందని ఈసారి ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసే దిశలో ఉన్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పేసి తెలుసుకుంటున్నాము. చంద్రబాబు నాయుడు గారు మేము మూలకంగా చెప్తున్నాం, ఇలాంటి అబద్ధాలు మానుకోండి. జీవితాంతం సచ్చేంత వరకు అబద్ధాలతోనే జీవిస్తున్నారు, అబద్ధంలోనే మునిగి తేలాడుతున్నారు. జనాలు నమ్మే స్టేజ్లో లేరు. ఇప్పుడు కల్తీ లేదు అని చెప్పేసి తెలిసిన విషయంలో తిరిగి మా నాయకుడు నిన్న వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటూ పోతామంటే ఆ దర్శనాన్ని కూడా మీరు డిక్లరేషన్ అన్నటువంటి ఉద్దేశంతో దాన్ని కూడా అడ్డుకొనేసి ఆయన కలవడానికి కూడా నాయకులను పోనీయకుండా చేయడం అన్నటువంటిది కూడా నీ నీచ బుద్ధికి, నీ నీచ సంస్కృతికి అది ఆలవాలంగా ఉంది. కాబట్టి ఈరోజు నీవు చేసినటువంటి తిరుమలలో స్వామివారిని కానీ లడ్డూ విషయం కానీ అక్కడ ఉన్నటువంటి భక్తుల యొక్క మనోభావాలను ఏ విధంగా దెబ్బతీసావో వాటిని ప్రాయశ్చిత్తం చేయవలసిందిగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కోరడం జరిగింది. ఆ విధంగా ఆయన కోరిక మేరకు ఈరోజు కాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఇక్కడ వచ్చి అన్న పోలాశ్రీ శ్రీనివాస్ రెడ్డి గారు, తర్వాత మొత్తం క్షేత్రస్థాయి నుండి మంచి ఎంపీపీలు వీళ్ళంతా వచ్చి క్షేత్రస్థాయిలో కేడర్లో కూడా బ్రహ్మాండంగా స్వామివారిని దర్శించుకొని స్వామివారిని ఆ చంద్రబాబు నాయుడు ఏదైతే చేశాడో దాన్ని ప్రాయశ్చిత్తం కలిగించమని చెప్పేసి నేను లక్ష్మీ నరసింహస్వామి వారిని, తర్వాత పక్కనే ఉన్నటువంటి అమృతమ్మల్ని అమ్మవారిని కూడా కోరుకోవడము, అలాంటి బుద్ధి నుండి ఆయనకు మరలించి మంచి బుద్ధిని ప్రసాదించవలసిందిగా కోరుకున్నాము. ఈరోజు ఈ కార్యక్రమానికి పిలిచిన వెంటనే పిలవకపోయినా కానీ ఇంత ఉత్సాహంగా వచ్చి పార్టీ కార్యక్రమానికి వచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై జగన్, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం.